రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ వీడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెరుగుతున్న సైన్స్ పై ప్రజల్లో అవగాహన కలుగుతుందన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో రక్తదానం చేసినట్లు తెలిపారు. రక్తదానం చేసిన డోనర్స్ కి మెమోంటోలు అందజేశారు మంత్రి. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ తో పాటు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్టు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సీఈఓ మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేసేటువంటి వాళ్ళం. అనేకంగా మా నాయకుల యొక్క రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ వర్ధంతి జయంతుల సందర్భంగా కావచ్చు, ఇతరత్ర అనేక సందర్భాల్లో గతంలో ఒక అపోహలు ఉండేటివి, మా రక్తం పోతే బలహీనపడతాం అనేటువంటిది. కానీ ఈరోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది. పైన పరిచయం చేసుకునేటప్పుడు కూడా 60 సార్లు ఇచ్చినా, 70 సార్లు ఇచ్చినా, 50 సార్లు ఇచ్చినా అంటూ ఉన్నారంటే వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడతా ఉన్నాం. 100 బెడ్ హాస్పిటల్ తీసుకుంటారా, 150 హాస్పిటల్ నామ్స్ ఏం తీసుకుంటారో దాని ప్రకారంగా ప్రతి జాగాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండే విధంగా విస్తృతంగా ఏర్పాటు చేసినట్టయితే అవగాహన పెరగడము, రక్తం అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు ఉంటుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తిగా ఈ యొక్క మంచి శుభ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా గవర్నమెంట్ తరఫున కూడా నేను పెద్దల గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వివరించి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుల నూతనంగా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా 100 పడకల ఆసుపత్రి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తాను. మీరు కూడా దానికి సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, రెడ్ క్రాస్ సంస్థ తరఫున అటువంటి ప్రతిపాదనలు చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.